కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మనస్వి. రచన ద్వివేదుల విశాలాక్షి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఆ రోజు పాపకి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి మొదటి పుట్టినరోజు పండగ చేసింది కాంతమ్మ. పిండి వంటలతో భార్య పెట్టిన భోజనం ఆరగించి ముక్తాయాసంతో పడగదిలో మంచం మీద పరమేశం కొనుక్కు దియ్యబోతుంటే వీధి తలుపు ఎవరో కొడుతున్నట్టు చప్పుడు వినిపించింది. ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరొస్తారో పక్కింటి ప్లేడర్ గారి కోసం ఎవరో పార్టీ అయి ఉంటుందిలే అనుకుని లేవడానికి బద్దకించి ఇటు నుంచి అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. వంటింటి ముందు వరండాలో కూర్చుని తనలో తానే ఏదో సన్నగా పాడుకుంటూ మధ్యాహ్నం పేరంటంలో ఇవ్వడానికి తమలపాకులు కిళ్ళీలు కడుతోంది భార్య సూర్యకాంతం. దూరంగా పెరట్లోంచి పిల్లల ఆటపాటలు కేకలు కలగా పులగంగా వినిపిస్తున్నాయి. అంతలో మళ్ళీ వీధి తలుపులు టకటకా కొట్టినట్టు చప్పుడైంది. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నారు, ఒకసారి వెళ్ళి ఏమిటో చూడండి, నా చెయ్యి తెరిపిగా లేదు అంటూ లోపల నుంచి కాంతమ్మ కేక పెట్టింది. ఇంకా తనకి లేవక తప్పలేదు అనుకుని విసుక్కుంటూనే లేచి వెళ్ళి తలుపు తీశాడు పరమేశం. ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి. అంతకుపూర్వం అతన్ని ఎక్కడా చూసిన గుర్తులేదు. బహుశా వాలకం చూస్తే చాలా దూరం నుంచి చాలా రోజులుగా ప్రయాణం చేసి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ ఊరికి చేరిన వాడిలాగా ఉన్నాడు. వేళ కాని వేళప్పుడు వచ్చి బంగారం లాంటి నిద్ర పాడు చేసిన ఆ ఆగంతకుడు ఎవరబ్బా అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తి వైపు పరీక్షగా చూశాడు పరమేశం. బాగా పొడగరి, ఆ పొడుగుకి తగ్గ లావు, భారీ అయిన పంచలోహపు విగ్రహంలాగా నిండుగా ఉన్నాడు. వయసు 20 పైబడి ఉండొచ్చు. మాసిన గడ్డం, నెరసిన జుట్టు, ప్రయాణపు బడలికతో వడలిన ముఖం, నలిగిన బట్టలు, కాళ్ళకి మట్టి కొట్టుకున్న చెప్పులు. పరమేశం ఎంత పరీక్షగా చూసినా ఆ ఆగంతకుడు ఎవరో ఎక్కడివాడో అతనికి గుర్తు రావడం లేదు. అతను తన కోసం కాక ఇరుగు పొరుగు ఇంకెవరి కోసమో వచ్చి ఉండాలి. ఇంటి వివరాలు సరిగ్గా తెలియకుండా ఆ వాడలో ముందుగా ఉన్న తమ ఇంటి తలుపులు తట్టి ఉండాలి అని అనుకున్నాడు. అతడికి కావలసిన వివరాలు ఏవో తొందరగా చెప్పి పంపిస్తే మళ్ళీ తన నిద్ర కార్యక్రమం కొనసాగించవచ్చు అన్న అభిప్రాయంతో వీధి గడపలోకి ముందుకు వస్తూ, ఎవరండి, మీకెవరు కావాలి అన్నాడు. పరమేశం గారి ఇల్లిదేనండి అంటూ ఏదో నిదానంగా పరమేశాన్ని పట్టి చూస్తూ ప్రశ్నించాడు అతను. అవును, ఇదే, నేనే పరమేశాన్ని, క్షమించాలి, వేళ కాని వేళ వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు అతను నొచ్చుకుంటున్న ధోరణిలో. పర్వాలేదు చెప్పండి అన్నాడు పరమేశం లోపల విసుక్కుంటున్నా పైక సభ్యత కోసం మామూలుగా ముఖం పెట్టి. నా పేరు రంగస్వామి, మాది ఈ ప్రాంతం కాదు, ఈ పేపర్లో ప్రకటన మీరు వేయించిందే అనుకుంటున్నాను అంటూ సగం మాట ఆపి పాతబడిన ఒక చిన్న పేపర్ కట్టింగ్ని లాల్చీ జేబులోంచి తీసి పరమేశం చేతికి అందించాడు అతను. పాప తమ ఇంట కాలు పెట్టి వారాలకి వారాలే నెలకు నెలలే గడిచిపోతున్నా ఈ పిల్ల మా బిడ్డ అంటూ పాప కోసం ఎవ్వరూ రాకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోక మిత్రుల సలహా మేరకే ఆ ప్రకటన తను వేయించాడు పరమేశం. అప్పటికే పాపతో అనుబంధం పెంచుకున్న భార్య ఆ పిల్ల మీద ఇంకా మమత పెంచుకోకముందే ఆ తల్లిదండ్రులు ఎవరో వచ్చి పాపని తమతో తీసుకువెళ్తే మంచిదన్న అభిప్రాయంతో ఆ పని చేశాడు. అది జరిగి కూడా నెలలు గడిచిపోతున్నా అంతకాలం దాకా ఎవరూ రాకపోవడంతో ఇంకా పాప కోసం ఎవరూ రారని, పాప తమదే అన్న భావంతో వారుండగా ఇప్పుడు ఆగంతకుడు ఎవడో ఎక్కడి నుంచో ఉరవని పిడుగులా ఊడిపడి ఈ ప్రకటన ఇచ్చింది మీరేనా అని వాకప్ చేస్తున్నాడు. ఇతడు నిజంగా పాపకి బంధువో శ్రేయోభిలాష అయి ఉంటే ఎంతకాలం దాకా పిల్ల గురించి పట్టించుకోకుండా ఉండడం ఎలా జరుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది. ఏవో మాయమాటలు 4 చెప్పి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుపోయి సాని కొంపలకి అమ్మే ముఠా ఒకటి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో తిరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు చూస్తున్నాడు. ఎదుట ఉన్న వ్యక్తి ఆ కోవకు చెందినవాడు కాదు అని చెప్పడానికి ఆధారాలు లేవు. పైకి చూడ్డానికి మనిషి సౌమ్యుడుగా మంచి మర్యాద తెలిసిన వాళ్ళలా కనిపిస్తున్నాడు. ఇంటి లోపలికి పిలిచి మాటల్లో పెట్టి జాగ్రత్తగా 4 ప్రశ్నలు వేస్తే అసలు రంగు బయట పడకపోదు అనుకున్నాడు పరమేశం. తన మనోభావాలు పైకి పొక్కకుండా జాగ్రత్త పడుతూ, రండి, లోపలికి రండి, అలా బయట గుమ్మంలోనే ఉండిపోయారు అంటూ సాదరంగా ఆహ్వానించాడు లోపలికి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు.
కూర్చోడానికి కుర్చీ చూపి వంటిట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో చల్లని మజ్జిగ తెచ్చి ముందు పెట్టాడు. అతడు అది తాగి కాస్త సేద తీరాక, ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన పనేమిటో అంటూ మర్యాదగా ప్రశ్నించాడు. 1 నిమిషం పాటు అతను మాట్లాడలేదు. చేతిలో మడిచిపెట్టుకున్న ఒక పేపర్ కట్టింగ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏం కథ చెప్పి ఎలా ఇతన్ని బుట్టలో వెయ్యాలా అని ఆలోచిస్తున్న వాడల్లాగా ఉంది ముసలాడు అని అనుకున్నాడు పరమేశం. ఈ ప్రకటన చాలా ఆలస్యంగా నాకు కంటపడింది. నాకు చేరిన ఈ కాపీలో ప్రింట్ అంత బాలేదు. అందున పత్రిక పాతబడి నలిగి ఉన్న కారణాన ఫోటోలో ఉన్న పిల్ల రూపు సరిగ్గా పోలిక పట్టడానికి వీల్లేదు. ఈ ప్రకటన చూసే వరకు తల్లిదండ్రులు, తాత, నాయనమ్మలతో పాటు తను కూడా దారుణ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయాననే అనుకున్నాను. మీరు అంటున్న ఈ పాప నా మనవరాలు. అవునో కాదో నాకు తెలియదు. అవుననే అన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. ఒక్కొక్క మాట ఆపి ఆపి నెమ్మదిగా అన్నాడు అతను. చివరి మాట అతని నోటి వెంట తిన్నగా పెకిలి రాలేదు. దుఃఖభారంతో అతడి గొంతు పోడుకుపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం నటనో నిజమైన దుఃఖమో పోల్చుకోలేకపోయాడు. ముసలాడు కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మల్లారం మరడి మాంబ తిరునాళ్లలో జరిగిన దుర్ఘటన గురించి మీరు వినే ఉంటారు. మల్లారం వారి పొరుగు గ్రామమే. ఆ దుర్ఘటన గురించి వినడమే కాదు, ఆ జాతరలో జరిగిన బీభత్సాన్ని కళ్ళారా చూశాడు పరమేశం. వెంట్రుక వాసిలో చావు తప్పి బయటపడింది అతని కుటుంబం. ఆనాటి సంఘటన తలుచుకుంటే ఇంతకాలం గడిచినా ఇప్పటికీ అతనికి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. ఆ రోజు మల్లారం గ్రామ దేవత మరిడాంబ తిరునాళ్ల పండగ. ఎంతెంత దూరం నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరారు. ఆ తల్లికి ఎక్కిన ఏ మొక్కు తీరకుండా పోదని అంత మహత్యం గల దేవత మరిడాంబ అని ప్రతీతి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి. మరిడాంబ గుడి ఉన్న వీధి అంత విశాలమైంది కాదు. అందున దారికి అటు ఇటు పాకలు వేసి దుకాణాలు పెట్టారు. వరుసగా 10 మంది జట్టు కట్టి నడవడానికి అవకాశం లేని ఆ ప్రదేశంలో వందలు వేల మనుషులు ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు జనం. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతోంది. పులివేషాలు, వెళ్ళవేషాలు, సాముగరిడీలు, చెక్క భజనలు, పగటి వేషాలు, బుట్టబొమ్మలు ఒకటేమిటి, అటువంటి పండగ సమయాల్లో ఉండవలసినవన్నీ హంగులతో జాతర సాగిపోతోంది. అంతలో జరిగింది ఆ దారుణమైన సంఘటన. గ్రామంలోని 2 ప్రత్యర్థి ముఠాల మధ్య చెలరేగిన విద్వేషపూరితమైన బాణసంచా పోటీ. ఎవరు ఎటువైపు విసురుతున్నారో గుర్తించకుండా మందుగుండు సామాగ్రి పేల్చడం మొదలుపెట్టారు. కాల్చిన అవుట్లు, తారాజువ్వలు దారికి అటు ఇటు ఉన్న పాకలపైన, యాత్రికుల విశ్రాంతి కోసం వేసిన పందిళ్లపైన పడి ఒక్కసారిగా 4 వైపుల నుంచి మంటలు లేచాయి. అదే సమయంలో ఒకచోట కుప్పగా పోసిన బాణసంచా అంటుకుంది. ఆ ఇరుకు సందులో ఆకాశాన్ని తాకుతున్న మంటల్లో, అసంఖ్యాకంగా జనసందోహపు ఒత్తిడిలో ఎంతమంది చిన్న పెద్ద ముసలి ముతక మృత్యుదేవతకి ఉపహారం అయ్యారో ఎవరూ చెప్పగలిగే పరిస్థితిలో లేదు. ఎక్కడెక్కడి నుండో జాతర చూడాలనే ఉత్సాహంతో వచ్చినవారు ఆ తల్లి గుడి ముందు బూడిద పోగులుగా మిగిలిపోయారు. అంతకు కొద్దిసేపటికి ముందు ఆనందోత్సాహాలతో పరవళ్లు తొక్కుతున్న ఆ ప్రదేశమంతా అంతలోనే పెద్ద శ్మశానంగా మిగిలిపోయింది. జరిగిన ధన ప్రాణ నష్టాలు ఎవరి అంచనాకు అందకుండా పోయాయి. వెనక నుంచి వెంట తరుముతున్న మంటలతో, జన సందోహపు ఆర్తనాదాలతో బీభత్సంగా మారిన ఆ ప్రదేశం నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అందుకున్న పరుగు ఆపకుండా పరిగెత్తి క్షేమంగా ఇల్లు చేరుకున్నారు పరమేశం కుటుంబం. వణుకుతున్న చేతులతో ఇంటి తలుపులు తాళం తీసి వారు లోపలికి రాబోతుంటే ఎవరో చిన్నపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ వీధి అరుగు నీడలో కనిపించింది. ఆ పాప బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఒంటి మీద అక్కడక్కడ గీరుకున్న దెబ్బలున్నాయి. ఎవరు పాప నువ్వు? ఇవాళ ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే అంతవరకు మెల్లగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారి గొల్లును ఏడవడం మొదలుపెట్టింది. ఎవరో పాప జాతరలో తప్పిపోయి ఇటు వచ్చింది, లేక ఏ దొంగ వెధవ ఒంటి మీద నగ నట్రా ఒలుచుకొని పిల్లని ఇక్కడ విడిచిపెట్టి ఉంటాడు. ఎలా జరిగినా తెల్లారేసరికి వాళ్ళు రానే వస్తారు. ఈ రాత్రికి ఇంటికి తీసుకుపోయి కాస్త బుజ్జగించి ఇంత తిండి పెట్టి నిద్రపుచ్చితే సరి అని అనుకున్నారు. దెబ్బలు తుడిచి మందు రాసి బురదగొట్టుకున్న బట్టలు విడిపించి
వేరుబట్టలు తొడిగింది కాంతమ్మ. ఎవరు ఎంతగా బ్రతిమిలాడినా పాప ఆ రాత్రికి తినడం తాగడం ఏమీ చేయలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. తెల్లవారి జాము పొద్దెక్కిన పాప కోసం ఎవ్వరూ రాలేదు. పాప తన ఊరు కానీ పేరు కానీ తన వారి గురించి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎవరు తన గురించి ప్రశ్నలేసినా బావరుమని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపులోనే కొయ్యబారిపోయి ఫిట్స్ వచ్చిన దానిలాగా కాళ్ళు చేతులు బిగబట్టేది. ఎంత ఓర్పుతో కాంతమ్మ పదే పదే బ్రతిమలాడి బుజ్జగించి ఆ పూటకు కాస్త పెరుగన్నం మాత్రం తినిపించగలిగింది. ఊరంతా రాత్రి జరిగిన ఘోర కలితో ఉడికిపోయింది. చావగా మిగిలిన వారు తప్పిపోయిన తమ పిల్లల కోసం, సమీప బంధువుల కోసం వీధులు, తోటలు, సమీప పొలాలు, నూతులు, గోతులు వెతుకులాడడం మొదలుపెట్టారు. గ్రామస్తుల ఇళ్లలో ఆ రాత్రికి తలదాచుకున్న పై ఊర్ల జనం అందిన వాహనాన్ని పట్టుకొని తమ తమ ఊళ్ళకి పోసాగారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, పోలీస్ జీపులు, నేరస్తుల కోసం గాలింపులు, అరెస్టులు. ఊరంతా ఒకటే గడబిడగా ఉంది. తమ ఇంటి ముందుకు ఎవరొచ్చినా ఏ పాటి సడి అయినా పాప కోసం ఎవరో వచ్చారనుకొని తలుపు దియ్యసాగారు పరమేశం దంపతులు. ఆ రోజు మరో రోజు వరుసగా 4 రోజులు గడిచినా పాప కోసం ఎవ్వరూ రాలేదు. ఊరు చల్లబడింది. ఊరిలో కొత్త ముఖాలు పల్చబడ్డాయి. మరిడాంబ గుడి ముందు బూడిద పోగుల్ని చెత్తల బయట వాళ్ళు ఎత్తుకుపోయారు. ఊరిలో సగం మంది యువకులు కటకటాల వెనక్కి వెళ్లారు. వారం నాడు ఎటువంటి ఆర్భాటం లేకుండా మరిడాంబ అనువు పండగ జరిగిపోయింది. పాప తమ ఇంట కాలుబెట్టి 10 రోజులు గడుస్తున్నా తమ బంధువులు ఎవరూ వెతుక్కుంటూ రాలేదు. పరమేశం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పిపోయిన పిల్ల వివరాలు తెలుసుకున్నాడు. ఫోటోలు చూశాడు. వాటిలో తమ ఇంట్లో ఉన్న పాప ఫోటో లేదు. ఇరుగు పొరుగులో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళి 2-3 వారాల క్రితం నాటి దినపత్రికలన్నీ తిరగేసి చూశాడు. వాటిలో తప్పిపోయిన పాప కోసం ఎటువంటి విజ్ఞప్తి లేదు. ఈలోగా ఇంట్లో పాప కాంతానికి మాలిమైపోయింది. పిల్లలతో కలిసి ఆటపాటలు మొదలుపెట్టింది. రోజులు వారాలు మారుతున్నా పాప సమస్యకి పరిష్కార మార్గం కనిపించలేదు పరమేశానికి. అతడు పదే పదే పోలీస్ స్టేషన్కి పోయి వాకప్ చేస్తుండడంతో అక్కడి వారు విసిగి, మాకు తమ పిల్ల తప్పిపోయిందన్నట్టు బంధువుల నుంచి ఫిర్యాదు రాందే, మేమేం చేయమండి, ఉంచుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఉంచుకోండి, లేదంటే ఏ అనాథ శరణాలయానికో చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కో పంపించేయండి అంటూ తెగేసి చెప్పారు. పాపని ఎక్కడైనా పంపించి వేయడానికి కాంతమ్మ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఎవరూ రాకపోతే పోనీయండి, మన ఇంట్లో మన పిల్లలతో పాటే తను పెరుగుతుంది. ఆడపిల్ల లేని నాకు ఆ కొరత తీరడానికి మరిడాంబ తల్లే ఈ పిల్లని మా దగ్గరికి ఎలా పంపింది అనుకుందాం అని అంది. కాంతమ్మ అయితే అలా సంతోషపడి పాపని తన బిడ్డలతో కలిపేసుకోగలిగింది. కానీ పరమేశం అలా అనుకోలేదు. పాప బంధువులెవరో తెలుసుకోవాలి, వారికి వారి పిల్లని అప్పచెప్పాలి. ఒక మనిషిగా అది తన కనీస బాధ్యత అనుకున్నాడు. మిత్రుల సలహాపై చివరి ప్రయత్నంగా బాగా ప్రచారంలో ఉన్న ఒక ప్రముఖ దినపత్రికలో పాప ఫోటో వివరాలతో ఆ ప్రకటన వేయించాడు. అది జరుగు కూడా చాలా రోజులైంది. దాదాపు 5-6 నెలలు గడిచిపోయింది. ఆ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇక పాప తమ్మదే అన్న భావం, నమ్మకం పరమేశం కాంతమ్మలకే కాకుండా పాప ఉదాంతం తెలిసిన చుట్టుపక్కల వారికి కూడా కలిగింది. ఆ ఉత్సాహంతో ఆ పాప పుట్టినరోజు పండగ ఆ ఇంట్లో సంతోషంగా జరుపుకుంటూ ఉంటే ఆ సమయంలో ఎవడో ఎక్కడవాడో తెలియని వ్యక్తి వచ్చి ఏదో కథ చెప్తున్నాడు. అతడు నిజంగా పాప బంధువే అయితే అతడితో పాపను పంపించి వేయడానికి పరమేశానికి ఎటువంటి అభ్యంతరము ఉండదు. అలాగాక అతడు మోసగాడై పేపర్ ప్రకటన చూసి దాని ఆధారంగా ఏదో కథలల్లి పిల్లని తీసుకుపోవాలనుకుంటే అటువంటి పాచికలేం తన దగ్గర పారవని అతడికి నిస్సంకోచంగా తెలియజెప్పాలి అని అనుకున్నాడు పరమేశం. అతడు తన ఆలోచనలో తాను సతమతం అవుతూ ఉంటే ముసలాయన ఎటో చూస్తూ తన కథ చెప్తున్నాడు. తన ఒక్కగానొక్క కూతురు గురించి చెప్తున్నాడు. అల్లుడుగా చేసుకున్న మేనకోడల గురించి చెప్తున్నాడు. కొడుకు కోడలతో పాటు మాడి మసైన తన తోడబుట్టిన దాని గురించి బావ గురించి చెప్తున్నాడు. ఈ ఘోర వార్త వినగానే ప్రాణాలు వదిలిన భార్యను గురించి, ఆమె గుండె జబ్బు గురించి చెప్తున్నాడు. తనది అనుకున్న సంసారం అంతా ఒక్కసారిగా అలా కుప్పకూలిపోయి జీవితం శ్మశాన సదృశంగా మారిపోవడంతో
ఆ వైరాగ్యంతో తను దేశాలను పట్టుకొని తిరిగిన తిరుగుళ్ళ గురించి చెప్తున్నాడు. అతడు తన మనవరాలి వివరాలు చెప్తూ ఉంటే పరమేశం గుండెల్లో రైళ్లు పరుగు తీశాయి. అతడి కళ్ళ ముందు ఆశల సౌదాలు విరిగిపోయి చిన్నాభిన్నం అయినట్టుగా అనిపించింది. అతడు చెప్తున్న మనవరాలి వర్ణన పాప పోలికలతో చాలా వరకు కలిసి వస్తోంది. పేపర్లో పడ్డ ఆ చిన్న ఫోటో చూసి అంత వివరంగా పిల్ల అందచందాలు హావభావాల గురించి వర్ణించి చెప్పడం ఎంత కల్పనా శక్తి ఉన్న వారికైనా సాధ్యపడే విషయం కాదు. ముసలాయన తన కథనం ముగించి పై బట్టతో మరోసారి కళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి పరమేశానికి అది అతి నటనలాగా అనిపించలేదు. అవి దొంగ కన్నీళ్లలాగా కూడా కనిపించలేదు. అతడి పట్ల మొదట్లో ఏర్పడిన సంశయం భావాలు క్రమంగా తొలగిపోయి వాటి స్థానంలోనే సానుభూతి చోటు చేసుకుంది. భర్త ముందు వాకిల్లో వరండాలో చాలాసేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోవడం కాంతమ్మ గమనించింది. వచ్చింది ఎవరా అని అటు చూడవచ్చింది. భర్త ఎదురుగా ఎవరు అపరిచిత వ్యక్తి అక్కడే నిలబడి పరిశీలనగా అతడి వంక చూసింది. పరమేశం భార్యని అతడికి పరిచయం చేశాడు. ఈయన రంగస్వామి గారని, చాలా దూరం నుంచి మనల్ని చూడ్డానికి వచ్చారు అన్నాడు. ఆ పరిస్థితిలో భార్య మొహం చూస్తూ అతడు పాప కోసం వచ్చాడని చెప్పలేకపోయాడు పరమేశం. అయ్యో, అంత దూరం నుంచి మనపై అభిమానంతో ఆయన చూడవస్తే ఎంతసేపు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా? నన్ను పిలిస్తే కాస్త కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టేదాన్ని కదా అంటూ కాంతమ్మ లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో 2 పెరుగు గారెలు, చిన్న గిన్నెలో పాయసం, ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి అతని ముందు పెట్టి తీసుకోండి అంది. ఇప్పుడు ఈ శ్రమంతా దేనికమ్మా అన్నాడు అతను మొహమాట పడుతూ. శ్రమేముందండి, ఈరోజు మా పాప పుట్టినరోజు. అనుకోకుండా వచ్చిన అతిథి దైవ సమానుడు అని అంటారు పెద్దలు. మీరు తింటూ ఉండండి, కాఫీ తెస్తాను. మీ చేత్తో పాప తలపై 4 అక్షింతలు వేసి మరీ వెళ్ళండి అని కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది కాంతమ్మ. ఈరోజు మా పాప పుట్టినరోజు అని భార్య అన్నప్పుడు ముసలాయన ఆమె అంటున్నదేదో అర్థం కానట్టు అయోమయంగా ఆమె వైపు చూడడం పరమేశం గుర్తించాడు. పాప ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మా ఇంటికి వచ్చి ఈనాటికి ఏడాది అయింది. అందుకే మావిడ ఈరోజు పాప పుట్టినరోజు పండుగ జరిపిస్తుంది అన్నాడు. ఎండ చల్లబడింది. పాపకి తలదువ్వి పట్టు పావడా కట్టి మెడలో తను 3 వరుసల ముత్యాల హారం వేసి బొట్టు కాటుక బుగ్గన దృష్టి తగలకుండా చుక్క పెట్టి అలంకరించింది కాంతమ్మ. ఇరుగు పొరుగు ఎళ్ళాళ్ళు పేరంటానికి వచ్చారు. వాళ్ళు కూర్చోడానికి మధ్య హాల్లో చేపలు పరిచారు. కుర్చీలో పాపాను కూర్చోబెట్టి దిష్టి తీసి హారతి పట్టారు. పేరంటాళ్ళు కలగలుపు గొంతుకతో పాపని నిండు నూరేళ్లు సిరి సంపదలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించమని దీవిస్తూ పాడుతున్న పాటలు ముందు వరండాలోకి వినిపిస్తున్నాయి. ముసలాయన కళ్ళు మూసుకొని తృప్తిగా ఆ పాటలు వింటున్నాడు. అతడి మొహంలో ముందున్న విషాదం ఇప్పుడు కనిపించలేదు. టిఫిన్ తిని కాఫీ తాగాక మనిషి కాస్త కోలుకున్నాడు అనుకున్నాడు పరమేశం. రండి, మా ఆవిడ పిలుస్తోంది, మనం కూడా వెళ్ళి అక్షింతలు వేసొద్దాం అంటూ అతన్ని లేవదీశాడు. మగవాళ్ళు హాల్లోకి రావడం చూసి ఆడంగులు పక్కకు తప్పుకొని వారికి దారిచ్చారు. కాంతమ్మ ముందుకొచ్చి వారి చేతులు అక్షింతలు ఉంచింది. ఎదురుగా కుర్చీలో పాప చుట్టూ ఉన్న పిల్లల మధ్య చుక్కల్లో చంద్రుడిలాగా మెరిసిపోతోంది. అసలే అందమైన పిల్ల. కాంతమ్మ చేసిన అలంకరణతో చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్టుగా ఉంది. కన్ను ఆర్పకుండా పాప వంకే చూస్తున్నాడు అతను. అతడి కళ్ళ వంకే చూస్తున్నాడు పరమేశం. క్షణకాలం అతడి చూపుల్లో హరివిల్లు రంగులు మెరిశాయి. అతడి మొహంలో సంతోష తరంగాలు పరవళ్ళు దొక్కాయి. అయిపోయింది, భయపడ్డంతా అయిపోయింది. అతను తన మనవరాల్ని పోల్చుకున్నాడు. ఇక తనతో తీసుకుపోతాడు అనుకున్నాడు పరమేశం బాధగా. ఇంతలోనే ఆ ముసలాయన మొహంలో రంగులు మారాయి. క్షణకాలం కింద హరివిల్లు రంగులో మెరిసిన కళ్ళల్లో నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మార్పుకు కారణమేమిటో పరమేశానికి అంతుపట్టలేదు. అతడు పాపని పోల్చుకున్నాడా లేదా అన్నది ప్రశ్న కాదు. పాప అతన్ని పోల్చుకుంటుందా లేదా అన్నదే పరమేశం పెట్టుకున్న గీటురాయి. దానికోసమే ఆత్రంగా అతడు పాప వైపు చూస్తున్నాడు. పరమేశంతో పాటు ఇంకో వ్యక్తి హాల్లో కాలు పెట్టినప్పుడే పాప ముఖ కవళికల్లో ఏదో మార్పు వచ్చింది. కూర్చున్న ఇబ్బందికరంగా కదలాడసాగింది. వాళ్ళు దగ్గరికి రాబోతుంటే ముసలాయన వంక పరీక్షగా పట్టి చూసింది.
కొద్దిసేపు ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం, ఏదో జ్ఞాపకాల అలజడి. అది గుర్తింపే అనుకున్నాడు పరమేశం. అతడి మనసు గాలి తీసిన బెలూన్లాగా అయిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పాప కుర్చీలోంచి లేచి తాత అంటూ ముసలాయన చేతుల్లో వాలిపోతుంది అని అనుకున్నాడు. సంతోషమే మూర్తీభవించినట్లు పేరెంటాళ్ల మధ్య తిరుగుతున్న భార్యను చూస్తే అతడికి జాలేసింది. పాపం పిచ్చిది. పాపపై ఎంత మమత పెట్టుకుంది, ఎన్ని ఆశలు పెట్టుకుంది. మరి కొద్దిసేపట్లో ఆ పాప తనకి శాశ్వతంగా దూరం కాబోతుంది అని తెలిస్తే ఈ ఆనందం అంతా ఏమైపోతుంది? ఆ నిరాశలో ఎలా బ్రతుకుతుంది అని అనుకున్నాడు. పాప కళ్ళల్లో కదలాడిన ఆ భావం ఒక్క క్షణకాలం మాత్రమే అక్కడ నిలిచింది. మరుక్షణంలో అతడి నుంచి పూర్తిగా చూపు తిప్పేసుకుంది. కొత్త వాళ్ళని చూస్తే చిన్నపిల్లల బిడియంతో తల్లి కొంగు చాటున ముఖం దాచుకొని దాగోనేటట్టు కాంతమ్మ పైట కొంగిలో దూరిపోయింది. ఎందుకే అంత సిగ్గు? కొత్తవారు ఎవరున్నారని అంటూ పాప బుగ్గ పుణికి ముద్దు పెట్టుకుంది కాంతమ్మ. ఆ ముసలాయన భారంగా నిట్టూర్చాడు. అందులోని విషాదాన్ని పరమేశం ఒక్కడే గుర్తించగలిగాడు. అతడి వంక జాలిగా చూశాడు. పాపని దీవించి తలపై అక్షంతలు వేసి ఇద్దరూ తిరిగి ముందు సావిట్లోకి వచ్చారు. భగవంతుడు దయామయుడు అన్నాడు అతడు. ఆ మాట తనలో తనే అనుకునేంత నెమ్మదిగా అన్నాడు. అతడికి ఎదురుగా కుర్చీలోకి వచ్చి కూర్చున్నాడు పరమేశం. పాపను చూశారు కదా, ఏమంటారు అన్నాడు మాటలు మొదలు పెడుతూ. పోలికలు చాలా ఉన్నాయి. పాపని చూడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నా ఒంటరి బ్రతుక్కి ఒక తోడు దొరికినట్టు అనిపించింది. క్షణకాలం పాటు నా మనవరాలే అనుకున్నాను. తాత అంటూ వచ్చి నా కాళ్లను వాటేసుకుంటుంది అని అనుకున్నాను. కానీ కాదంటారా? సంశయంగా ప్రశ్నించాడు పరమేశం. కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అతను. మరి చాలా పోలికలు ఉన్నాయంటున్నారు. పరమేశం ప్రశ్నను అతడు వినిపించుకోలేదు. కాంతమ్మ ఇచ్చిన వాయనాలు పుచ్చుకొని పేరంటాళ్ళు ఇళ్ళకు పోతూ ముందు వాకిట్లోకి వచ్చారు. వాళ్ళు వెనకగా పిల్లలు. అది వాళ్ళ ఆట సమయం. ఎదురుగా ఉన్న స్కూల్ ఆట స్థలంలో ఆడుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళలో పాప కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకుని నడువు. పావడా కుచ్చిళ్ళు కాలికి పడితే పడిపోతావు. రోడ్డు దాటుతున్నప్పుడు అన్నయ్య చేయి గట్టిగా పట్టుకో. కాంతమ్మ పాపకి జాగ్రత్తలు చెప్తోంది. పాప మీద కళ్ళు తిప్పుకోకుండా ఆ పిల్ల ప్రతి కదలికను ముచ్చటగా చూస్తున్నాడు ముసలాయన. ఆ పిల్ల తన మనవరాలు కాకుండా పోయింది అన్న విచారం అప్పుడు అతడి మొహంలో కనిపించలేదు. ఆ కళ్ళల్లో నీటి పొర లేదు. వాటిలో ఆనంద తరంగాలు డోలలాడుతున్నాయి. మీకింకా సంశయం ఏదైనా ఉంటే ఓ పని చేయండి అన్నాడు పరమేశం. ఇదే మీకు నేను ఇస్తున్న చివరి అవకాశం అన్నట్టు. చెప్పండి అన్నాడు అతను పాప మీద నుంచి దృష్టి మళ్లించకుండానే. మీరు మీ ఇంట్లో మనవరాల్ని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరేమిటో ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి పిలవండి. పాప వెనక్కు తిరిగి చూస్తుందేమో, అది తన పేరుగా గుర్తిస్తుందేమో చూద్దామన్నాడు పరమేశం. కొద్దిసేపు సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు అతను. అంతలో ఏదో నిర్ణయానికి వచ్చినట్టు కూర్చుని నిర్మల తన పేరు నిమ్మి అని పిలిచేవారని అంతా అన్నాడు. అలాగే పిలవండి అంటూ తొందర చేశాడు పరమేశం. అప్పటికే పిల్లలు వీధి గుమ్మం దాటి వెళ్ళిపోతున్నారు. నిమ్మి నిమ్మి ఒకసారి ఇలా రా తల్లి అంటూ ఆప్యాయంగా పిలిచాడు అతడు. గుంపులో వెళ్తున్న పిల్లల్లో ఒకరిద్దరు వెనక్కు తిరిగి అతడు అలా పిలుస్తున్నది ఎవరా అన్నట్టు చూశారు. వాళ్లలో పాప లేదు. నేను ఇంకా వెళ్ళొస్తాను అంటూ లేచాడు. అతడు తనకు వచ్చిన పని అయిపోయినట్టుగా చూస్తూ, ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళరాదు? బాగా ఆలస్యం అయిపోయింది అంది కాంతమ్మ. ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను అని క్షణకాలం ఆగి, మీ ఆతిథ్యానికి ధన్యవాదములు. మీ వంటి దంపతుల చేతుల్లో పడ్డ పాప అదృష్టవంతురాలు. ఆ భగవంతుడు పాపని మిమ్మల్ని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా చూడాలి అంటూ దీవించాడు. పదండి, మిమ్మల్ని బస్సు ఎక్కించి వస్తాను. బజార్లో నాకు కొంచెం పనుంది అంటూ తను కూడా అతనితో బయలుదేరాడు పరమేశం. వాళ్ళు బస్టాండుకి చేరేసరికి అతడు వెళ్ళవలసిన బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. అతడు అందులోకి ఎక్కి కిటికీ పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. పరమేశం కింద నిలబడి అతడు వంక చూస్తున్నాడు. అతడు తమ ఇంట కాలు పెట్టినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒకటొకటిగా అతడి మనసులో కదులుతున్నాయి. కొన్ని గంటలకు పూర్వం అతడెవరో, తనెవరో, ఈ కొద్ది సమయంలో అతడు తనకెంతో ఆప్తుడైనట్టు అనిపిస్తోంది. పాప అతడి మనవరాలు కాకపోయినందుకు ఎంతో ఆశతో వచ్చిన అతడు అలా రిక్తహస్తాలతో తిరిగి వెళ్తున్నందుకు మనసులో ఎంతో బాధపడ్డాడు. మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా మా ఇంటికి రండి అన్నాడు వేడుకోలుగా. డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.
బస్సు కదలబోతోంది. చిన్న మాట అన్నాడు అతడు కిటికీలోంచి కొంచెం ముందుకు వంగి. ఏమిటన్నట్టు చూశాడు పరమేశం. ఇందాక మీ ఇంట్లో పాపని నిమ్మి అని నేను పిలిస్తే పలకలేదు కదూ. కిట్టు అని పిలవండి, పలుకుతుంది. వాళ్ళమ్మ దాన్ని అలాగే పిలిచేది. దాని పూర్తి పేరు కృష్ణప్రియ అన్నాడు అతడు నెమ్మదిగా. బాబుగారు అన్నాడు పరమేశము 2 చేతులు పైకెత్తి అతడికి దండం పెడుతూ. బస్సు రొద చేస్తూ కదిలింది. కిట్టు పుట్టినరోజు ఈసారి మండు వేసవిలో కాదు, చల్లని చలికాలంలో సంక్రాంతి రోజు చెయ్యండి. ప్రతిగా చెయ్యి ఊపుతూ గట్టిగా అన్నాడు అతను. ధూళి చిమ్ముతూ బస్సు ముందుకు కదిలింది. ఆశ్చర్యం నుంచి కోలుకున్న పరమేశం ఇంటి ముఖం పట్టాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అప్లోడ్ చేయగానే చూడండి. చూడగానే లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.